నమస్తే మాస్టర్స్. గురుభ్యో నమః. నాకు నా పేరు అరుణ. నేను బెంగుళూరు నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్ అండ్ కాంతి స్ప్రెడ్డింగ్ ధ్యానమునకు స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. మనందరం ఈరోజు చక్కగా ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. కూర్చొని ఈ విశ్వానికి అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం. మనం కాంతిదారులుగా తయారయ్యి ఈ విశ్వానికి అంతటికి మనం ప్రతి నిత్యం కాంతిని పంచుదాం మాస్టర్స్. మనం ధ్యానం చేసుకోవడానికి మొదటగా మనం మాస్టర్ని ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మనకు ఇంతటి అవకాశాన్ని మనకి ఇచ్చి ఇంత ఆత్మ జ్ఞానాన్ని ధ్యానాన్ని మనకు పరిచయం చేస్తూ నిరంతరం మన కోసం మనకి ఎరుకతో ఉండి ఈ మాయని జయించి ఎరుకతో ఉంటూ మన కోసం ధ్యానం చూపిస్తున్న మాస్టర్ శ్రీకాంత్ మాస్టర్కి మనం ఎంతో రుణపడి ఉండాలి. మనం మొదటగా మహావతార్ బాబాజీని, సదానంద యోగి మాస్టర్ని, పరమశివుణ్ణి, ఆ హనుమంతుణ్ణి, ఏంజిల్స్ మాస్టర్లని, బుద్ధ భగవానుడిని, 1,44,000 మంది కాంతి యోధులను అందరినీ ఆహ్వానించుకుందాం మాస్టర్స్. పత్రిజీ మాస్టర్లను, ఋషులను, యోగులను, శంబలా మాస్టర్లను, హయ్యర్ మాస్టర్లను, కాంతి స్ప్రెడ్డింగ్ మాస్టర్లందరినీ, ధ్యానం చేయడానికి సిద్ధంగా ఉన్న అన్ని వేల అందరినీ మనం ధ్యానానికి ఆహ్వానించుకుందాం మాస్టర్స్. ఈ ప్రకృతి మాతని మన మనస్ఫూర్తిగా ఆహ్వానించుకుందాం. ఈ ప్రకృతి నుంచే మనం అన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం కదా, ఆ ప్రకృతి మాతను మనం ఆహ్వానించుకుందాం మాస్టర్స్. త్రిమూర్తులను, త్రిమాతలను అందరినీ ఆనందంగా ఆహ్వానించుకుందాం మాస్టర్స్. మన పూర్ణాత్మలను, గురువులను అందరినీ ఆహ్వానించుకుందాం. సదానంద మాస్టర్ని, పత్రిజీ మాస్టర్ని అందరినీ, మనకు ఇంత ఆత్మ జ్ఞానాన్ని జ్ఞానాన్ని మనకు నిరంతరం తెలియజేస్తున్న హాస్టల్ శ్రీకాంత్ మాస్టర్ని అందరినీ ఆహ్వానించుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, శ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. మనం అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు మాస్టర్స్. మనం ఇప్పుడు ఈరోజు అమావాస్య కూడా, రేపు ఈరోజు దానికి అమావాస్యకి ఎంతో హై ఎనర్జీ కూడా ఉంటుంది కదా మాస్టర్స్. మనం హై ఎనర్జీని తీసుకుంటూ ఈ విశ్వానికి అంతటికి మనం ఎనర్జీని ఇద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, శ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. ఆ పిరమిడ్ శక్తిని మనలో రావాలని మనం కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస. మనం కూర్చున్న ప్రదేశం అంతా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా, సువాసన భరితంగా ఉంది మాస్టర్స్. ఇలాంటి ప్రదేశంలో మనం ధ్యానానికి సిద్ధంగా ఉంది ఈ ప్రదేశం. అలాంటి ప్రదేశంలో మనం కూర్చొని కాళ్ళు రెండు క్రాస్ చేసుకొని, వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని, కళ్ళు రెండు మూసుకొని మనం మనం శ్వాసను గమనిద్దాం మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనం వచ్చే శ్వాసని, ఉచ్ఛ్వాస నిశ్వాసను మనం గమనించాలి మాస్టర్స్. ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, శ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, శ్వాస నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. మనకు ఈ ధ్యానం చేయడానికి మనకి ఈ శరీరం ఎంతో అవసరం కదా మాస్టర్స్. మనం ఈ శరీరానికి కూడా మనం కృతజ్ఞత తెలుపుకుందాం మాస్టర్స్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. శ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస. మన గురువులకు కూడా మనకు విద్యా బుద్ధులు నేర్పించి మనకి ఇంతటి ఆత్మ జ్ఞానాన్ని మనకు తెలియజేస్తున్న మన గురుదేవులందరికీ మనం కృతజ్ఞత తెలుపుకుంటాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. శ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస. మాస్టర్, మనం మన శ్వాసని గమనిస్తూ వచ్చి వెళ్ళే శ్వాసని మనం గమనిస్తూ ఉంటాం మాస్టర్స్. శ్వాసలోనే ఆ మహావతార్ బాబాజీ ఉన్నారని మనం భావిస్తూ శ్వాసని తీసుకుంటూ వదులుతున్న ప్రతి శ్వాసలో కూడా ఆ బాబా ఉన్నారని ఎంతో ఎరుకతో మనం శ్వాసను నిశ్వాసను గమనిద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస. మనకు నిరంతరం కనిపిస్తూ మనం చూస్తున్న ఆ సూర్య చంద్రులకి మనం ఆహ్వానించుకుందాం మాస్టర్. ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం సూర్య చంద్రుల్ని, ప్రత్యక్షంగా చూస్తున్న ఆ ఆ మాస్టర్ని కూడా మనం ఆహ్వానించుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస. ఆ పంచభూతాలను, ఈ పంచేంద్రియాలతో ఆ పంచభూతాలలో మనం ఏకమై ఈ విశ్వానికి అంతటికి కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. శ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. ఆ కాంతి కిరణాలు మన శరీరం అంతా వ్యాప్తిస్తూ ఉన్నాయి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. శ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. మనం మొదటగా చక్రాలన్నింటినీ యాక్టివేషన్ చేసుకుంటూ చక్రాలన్నింటిలోన కాంతిని నింపుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. శ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. మనం మొదటగా మూలాధారాన్ని, మనం ఆ మూలాధారంలో ఉన్న అవయవాలన్నింటినీ మనం కాంతిమయం చేసుకుందాం మాస్టర్స్. ఆ కాంతి కిరణాలు మన మూలాధారాలో మొత్తం అంతా విస్తరించి అక్కడ ఉన్న ఎటువంటి బాధ ఏమీ లేకుండా అన్ని కాంతిమయం మొత్తం కాంతితో నిండి ఉంది మాస్టర్స్. మూలాధారం అంతా కాంతి ప్రసరిస్తూ ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. ఆ మూలాధారాలు కాలి గూటి నుండి తల వెంట్రుక వరకు మొత్తం మన శరీరం అంతా కూడా కాంతిమయం అవ్వాలని, కాంతిదారులుగా మనం తయారవ్వాలని మన మూలాధారం మొత్తం కాంతిమయం చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. అలాగే మూలాధారం మొత్తం కాంతిమయం. మన స్వాదిష్టాన చక్రం వచ్చి స్వాదిష్టాన చక్రాన్ని కాంతిమయం చేసుకుందాం మాస్టర్స్. ఆ విశ్వం నుండి మొత్తం ఆ కాంతి కిరణాలు మనలో ప్రవేశిస్తున్నాయి మాస్టర్స్. మన స్వాదిష్టానం మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్స్. స్వాదిష్టానంలో ఉన్న అవయవాలు మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. నెక్స్ట్ మణిపూరక చక్రం మాస్టర్స్. ఆ మణిపూర చక్రం మొత్తం కాంతిమయం అవుతుంది మాస్టర్స్. మణిపూరక చక్రంలో దగ్గర ఉన్న అవయవాలు మొత్తం అంతా కాంతిమయం. ఆ కాంతి కిరణాలు మొత్తం అంతా అక్కడ ప్రసరింపజేసి
అక్కడ ఎటువంటి నెగెటివ్ లేకోకుండా మొత్తం అంతా పాజిటివ్ చేసేస్తున్నాయి మాస్టర్స్. ఆ కాంతి కిరణాలు మొత్తం మనలో ప్రవేశించాయి మాస్టర్స్. స్వాదిష్టాన మనపూరక మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్. నెక్స్ట్ అనాహత చక్రం మాస్టర్. ఈ అనాహత చక్రం మొత్తం ఆ కాంతి కిరణాలు మనలో ప్రసరిస్తున్నాయి మాస్టర్స్. మన అనాహత మొత్తం, అనాహతలో ఉన్న అవయవాలు మొత్తం మన శరీరంలో ఉన్న ఎక్కడ ఎటువంటి బాధ, భయం ఏమీ లేకుండా మొత్తం ఈ అనాహత చక్రం అంతా ప్రేమతత్వంతో ఆ కాంతిమయంతో నిండాలని కాంతి మనలో ప్రసరిస్తుంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. నెక్స్ట్ విశుద్ధ చక్రం మాస్టర్. ఆ విశుద్ధ చక్రం మొత్తం కాంతిమయమైంది మాస్టర్స్. విశుద్ధ చక్రంలో ఉన్న అవయవాల కాంతిమయమైంది. అక్కడ ఎటువంటి బాధ ఏమీ లేకుండా మొత్తం అంతా కాంతి కిరణాలతో చాలా చాలా బాగా చాలా విస్తరించి మొత్తం అంతా శరీరం అంతా విశుద్ధ చక్రం వరకు అంతా కాంతితో నిండి ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. ఆజ్ఞాచక్రం మాస్టర్స్. ఈ ఆజ్ఞాచక్రం అంతా ఆ కాంతి కిరణాలు ప్రవేశిస్తున్నాయి మాస్టర్స్. ఆ విశ్వం నుండి ఆ కాంతి కిరణాలు అలా ప్రసరిస్తున్నాయి. మన కళ్ళలో మొత్తం కాంతి ఉంటుంది. మనం ఈ ఆజ్ఞాచక్రంలో ఉన్న ఈ కాంతిని మొత్తం కాంతితో నిండి ఉన్నాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఈ ఆజ్ఞాచక్రం అంతా కాంతిమయం మాస్టర్స్. అక్కడ ఉన్న అవయవాలలో కాంతి ప్రసరించింది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అనాహత చక్రం మాస్టర్. ఈ అనాహత చక్రం మొత్తం సహస్రార చక్రం మొత్తం కాంతిమయంతో నిండి ఉంది మాస్టర్స్. ఈ సహస్రారం మొత్తం అంతా కాంతితో, కాంతి కిరణాలు సహస్రాలు అంతా వ్యాపించి ఉన్నాయి మాస్టర్. ఆ విశ్వం నుండి ఎక్కడ కూడా ఆ గ్యాప్ లేకుండా ఆ కాంతి మొత్తంలో మనలో ప్రవేశిస్తుంది మాస్టర్స్. ఆ సహస్రార మొత్తం ఓపెన్ ఆ సహస్రాలలో ఆ కాంతి అంతా మనలో నిండుతూ ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనలో అన్ని చక్రాలు మొత్తం మాస్టర్స్. మనలో ఉన్న అన్ని అవయవాలు కలిగి తల వెంట్రుకకు అంతా కాంతిమయమైంది మాస్టర్స్. మనం కాంతిదారులుగా మన శరీరానికి ప్రతి ఒక్క అవయవానికి మనం ఎంతో ఎంతో సహకరిస్తున్నది మనం
మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ విశ్వమంతటికి ఆ కాంతి కిరణాలను మనం ప్రసరింపజేసుకుందాం మాస్టర్స్. మనం ఉగాది కదా మాస్టర్స్. ఆ ఉగాది అంటే యుగాది కాబట్టి యుగానికి ఆది అంటే మొదలు. ఈ ఉగాది నుంచి మనం ఈ పండగ విశేషం నుంచి మనం తెలుసుకొని మన జీవితంలో కూడా ఎంతో మన ఎలా ఉండాలి అనే ఒక ఈ ఉగాది పండగే మనకి అంతటికీ తెలియజేస్తుంది మాస్టర్స్. మొదటగా మనం ఈ ఉగాదికి తీపి, పులుపు, వగరు, చేదు, కారం ఇలా అన్ని రుచుల ఇది సమ్మేళనమే కదా. ఈ షడ్రుచుల సమ్మేళనమే ఉగాది పచ్చడిలో ఉన్న అర్థం. అలా ఉగాది పచ్చడి ఏ సందేశం మనకి ఇస్తుందంటే మన జీవితంలో కూడా అలాగే ముందుకు వెళ్ళడానికి ఈ రుచులు ఎలా తెలుపుతున్నాయంటే జీవితం ఎప్పుడు ఒకే మాదిరి ఉండదు, సంతోషమే కావాలని ఉండదు. దీంట్లో కూడా దుఃఖం, సంతోషం, బాధ అన్ని ప్రతి ఒక్కటి అవమానం, జయం ప్రతి ఒక్కటి కూడా మిళితమై ఉంటుంది. అలా అన్ని కలగలిపితేనే ఆనందం ఉంటుందని మనకు ఆ ఉగాది నుంచి మనం తెలుసుకోవాలి మాస్టర్స్. ఎప్పుడు తీపే తింటే లైఫ్ ఎలా ముందుకు వెళ్ళదో, లైఫ్ ఆనందం ఉండదు. లైఫ్ లో తీపే తింటుంటే చేదు కూడా తెలిస్తేనే ఆ చేదు తెలిసినందుకు ఆ తీపి విలువ మనకు అర్థమవుతుంది. అలాగే మనకు ఎప్పుడు సంతోషం ఉంటే ఆ అర్థం కాదు, సంతోషం విలువ మనకు తెలియదు. అలాగే మనం బాధ, కష్టం తెలిస్తేనే ఆ సంతోషం విలువ మనము ఆస్వాదిస్తాం, ఆనందిస్తాం. అలా మన లైఫ్ కూడా ఈ ఉగాది పండగగా ఎలా మనం తెలుసుకోవాలో ప్రతి ఒక్క అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా ఈ మాయలో పడి మర్చిపోతూ ఉంటారు. అలా కాకుండా ప్రతి ఒక్క మాస్టర్ కూడా ఎరుకతో ఇలాంటివి మనం గమనిస్తూ వెళ్తే మనకు ఎన్నో తెలియజేస్తుంది. ఈ విశ్వం అంతా, ఈ యూనివర్స్ అంతా మనకు నేర్పించడానికే ఉంది. మనం నేర్చుకుంటూనే ఉంటాం కాబట్టి నేర్చుకుంది నలుగురికి చెప్పాలి. అలాంటి మనం నేర్చుకున్నది నలుగురికి చెప్పే విధంగా మనం తయారవ్వాలని, ప్రతి ఒక్కరు కూడా ఎరుకతో ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. అలా చాలా ఆ విశ్వం నుండి అంత కాంతి కిరణాలు ప్రసరిస్తున్నాయి మాస్టర్స్. అలా ఆ కాంతి మొత్తం మనలో అంతా నిండి ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. మనం ఇలా గమనిస్తూ ఉంటే ఈ ఋతువులు, ఈ కాలాలు, ఈ పండుగలు అన్నీ కూడా మనం ఎంత నేర్చుకోవచ్చో మాస్టర్స్. మనం నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి ఎంతో దోహదపడుతూ ఉంటాయి. మనం గమనించాలి అంటే అన్నిట్లోన చూసి మనం నేర్చుకునే తత్వం అలవడాలి మాస్టర్. ప్రతి ఒక్క మాస్టర్లో కూడా ఏది జరిగినా కూడా అది దాంట్లో మనం ఏ పాఠం నేర్చుకుంటున్నామో అనేదే మనకు ముఖ్యం. అదే మనం ధ్యానం చేయడానికి, మనం ధ్యానం చేస్తున్న దానికి మనకు ముందుకు వెళ్తున్నామా లేదా అని మనం గమనించడానికి, మన జీవితం ఎలా ఉంది, మనం ఏ మార్పు చెందాము అనేది తెలుసుకోవాలని, ప్రతి ఒక్క మాస్టర్ కూడా తెలుసుకోవాలని మనం కాన్ఫిడెన్స్ స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలా రాత్రి పగలు, పౌర్ణమి అమావాస్య రెండు ఉంటేనే పౌర్ణమి ఉంటేనే అమావాస్యకి విలువ, అమావాస్య ఉంటేనే పౌర్ణమికి విలువ అన్నట్లు కష్టము సుఖము రెండు ఉంటేనే మన జీవితానికి ఆనందము, సంతోషం రెండు ఉంటాయి. అంతేకాని ఒక్కటే ఎప్పుడు ఏది సంతోషమే ఎలా కాలం ఉండాలంటే మనం హ్యాపీగా ఉండలేము. రెండు అన్నీ మన లైఫ్లో ఉంటేనే ప్రతి ఒక్కటి
ఉగాది పచ్చడి మాదిరి మన జీవితంలో కూడా అన్నీ ఉంటేనే జీవితం చాలా ఆనందంగా, సంతోషంగా ఉంటుంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. మనం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే గుణం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని, ఉన్న దాంట్లో మనం తృప్తిగా ఉండాలని నేర్చుకునే అలవాటు ప్రతి ఒక్కరికి రావాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే గుణం ప్రతి ఒక్కరిలోనూ అలవడి ఆ కాంతి స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. మన జీవితంలో కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు ఎలా ఉంటాయో ఇలాగే మన గమనిస్తూ ఉంటే మన చెట్లలో ఆకులు ఎలా రాలిపోతున్నాయో అలా కూడా అలాగే మనలో ఉన్న కామ, క్రోధాలు అన్నీ ఆ ఎండుటాకుల వలె రాలిపోవాలని ఆ ఆ చెట్టుకు చిగురించే ఆ పచ్చని చిగుర్ల మాదిరి ఎలా చిగురిస్తుందో అలాగే మన జీవితంలో ప్రేమ, జాలి, దయ, త్యాగం ఇలాంటి గుణాలన్నీ చిగురించాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. అలా ఋతువులు మనకి ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. ఏం నేర్చుకోవాలి, ఏం వదలాలి అనేటివన్నీ ఈ ప్రకృతి పరిశీలన నుంచే మనం ఎంతో నేర్చుకోవచ్చు మాస్టర్స్. అలా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనం ఈ కాంతిని ఆ చిన్న పిల్లలకి మొత్తం అంతా కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ స్కూళ్ళకి మొత్తం ఆ స్కూల్ ఆ స్కూల్ సిబ్బందికి, ఆ స్కూల్లో పనిచేసే ప్రతి ఒక్కరికి, ఆ చిన్న పిల్లలతో సహా విద్య నేర్చుకుంటున్న, విద్య నేర్పిస్తున్న ప్రతి గురువులకి, విద్యార్థులకి అందరికీ మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఆ విద్యార్థులు కూడా ఈ ఉగాది పచ్చడి ఎలా ఉందో ఇలా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అలాంటి జ్ఞానం అంతా అలవడాలని ప్రతి దాన్ని స్వీకరించే గుణం వాళ్ళలో కూడా రావాలని చిన్నప్పటి నుంచే అలాంటి గుణం వాళ్ళలో రావాలని కాంతిని స్ప్రెడ్ చేసుకుంటాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ స్కూళ్ళకి మొత్తం అంతా కాంతి స్ప్రెడ్ చేసుకుందాం. ఆ కాలేజీలకి అంతటికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ వ్యవసాయదారులు అందరికీ కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. ఆ వాళ్ళందరూ కాంతిమయమయ్యారు మాస్టర్స్. అక్కడ పూచే పువ్వులతో సహా చెట్లు, వృక్షాలు, మొక్కలు, కాయగూరలు, ఆకుకూరలు మొత్తం అంతా కాంతిమయమవుతున్నాయి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలాగే ఈ పంచేంద్రియాలతో ఆ పంచభూతాలలో ఏకమై ఆ కాంతిలో మనం కలిసిపోతూ ఈ విశ్వమంతటికి కాంతిమయం చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. నేను ఎవరికన్నా తక్కువ కాదు, నేను ఎవరికన్నా ఎక్కువ కాదు అని మనం ప్రతి క్షణం గుర్తించుతూ ఉండాలి మాస్టర్స్. మనం ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు.
అని ప్రతి ఒక్క మానవుడిలో కూడా ప్రతి క్షణం ఉండి ఈ విశ్వంలో ఎవరి గొప్ప వారి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఎవరిని తక్కువ చేయడం అలాంటివి లేకుండా ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఈ పంచభూతాలు అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. గాలి, నీరు, నింగి, నిప్పు, ఆకాశం ఇలా అన్నింటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ దేవాలయాలకు, ఆ దేవాలయాల్లో ఉన్న ఆ దేవుళ్ళకు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అక్కడికి వస్తున్న ప్రతి ఒక్క మానవుడు అందరూ ఆ కాంతితో నిండిపోవాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ జంతువులకు, ఆ మూగ ప్రాణులకు అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎక్కడ కూడా జీవహింస, మాంసాహార భక్షణ చేయకుండా ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. నిరంతరం మంచి ఆలోచనలతోనే ఉండాలని ప్రతి ఒక్కరూ ఎవరికి హింస చేయకుండా ఆ జంతువులను చూసుకోవాలని ప్రతి ఒక్కరికి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, శ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ పక్షులకు, ఆ పైన ఎగిరే ఆ పక్షులకు అన్నింటికి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. పక్షులలో కూడా ఎలాంటి గొప్పతనం ఉందో అందరికీ తెలుసు. చాలా నేర్చుకునే ఆ నేర్చుకునేటివన్నీ ఆ పక్షులను చూసి కూడా మనం ఎలా జీవితంలో ముందుకు వెళ్ళాలని అంతా ఉంది సిస్టర్స్. అందుకోసం ఆ పక్షులకు కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేస్తూ దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలని అందరూ ఎరుకుతూ ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మా సిస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మన ఆసుపత్రులకి, వైద్య రంగానికి అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. అక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరికి అక్కడ ఆ వైద్యులు అందరికీ వైద్యం చేస్తున్నారు కదా, అలా చేస్తూ వాళ్ళలో ఉన్న రోగాలను తొలగిస్తున్న వాళ్ళందరికీ కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేస్తూ అందరినీ కాంతిమయం చేద్దాం మాస్టర్స్. అందరూ అక్కడ ఇలా వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆ హాస్పిటల్ తగ్గి మొత్తం అందరికీ ఆరోగ్యంగా ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ విశ్వం నుండి ఆ అంతా మనలో ఆ కాంతి మొత్తం అంతా ప్రసరించి ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనం ఈ ఉగాది విజయాపజయాలు మొదటగా ప్రతి అవమానాలు అన్నింటినీ కూడా ఈ పంచాంగం ద్వారా మనం అందరూ చూస్తూ ఉంటారు, చదువుతూ ఉంటారు. అలాంటి నుంచి జీవితంలో కూడా ప్రతి ఒక్క విజయాలు ఉంటాయి, అపజయాలు ఉంటాయి అని ప్రతి ఒక్కరూ కూడా ఎరుకతో ఉండి లైఫ్ ఎలా ఉన్నా కూడా ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే తత్వం ప్రతి ఒక్కరిలో కూడా రావాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస,
ఉచ్ఛ్వాస, నిశ్వాస, శాంతి శ్వాస. ఎలాంటి ఆలోచన మనం చేస్తామో అలాగే తయారైతాం కదా మాస్టర్స్. మనం సజ్జనులతో సహవాసం చేస్తే ముత్యపు చిప్పలో పడిన నీటి బిందువు మాదిరి ముత్యమై మెరుస్తూ ఉంటాం మాస్టర్స్. అలాగే మనం దుర్జనుల సహవాసం చేస్తే ఆ కాలుతున్న పెనంపై పడే నీటి చుక్క మాదిరి అంతరించిపోతాం. మనకంటూ ఏ గుర్తింపు ఉండకుండా ఉంటుంది సజ్జనుల సహవాసం చేస్తే. దుర్జనుల సహవాసం చేస్తే. సజ్జనుల సహవాసం చేస్తే ముత్యంలా మెరుస్తూ ఉంటాం. అలాగే మనం నిరంతరం కూడా మంచి వాళ్ళతో సహవాసం చేస్తూ మంచి అలవాట్లనే నేర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ అలాగే ముందుకు వెళ్ళాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. అలా ఆ కాంతి కిరణాలు మొత్తం అంతా మనలో బాడీలో మొత్తం మన శరీరం అంతా నిండి ఉంది మాస్టర్స్. ఆ ఆ ఎనర్జీ మొత్తం అంతా చాలా ఆనందంగా అనిపిస్తుంది మాస్టర్. ఆనందం, సంతోషం అంతా మనలో నిండి ఉంది మాస్టర్స్. మనము మొత్తం అంతా కాంతిమయం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. మనం ఆ ఊపిరి మాస్టర్స్. అన్నిటికీ ఆ ముఖ్య దేవతలందరికీ కాంటాక్ట్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ అవుట్. ప్రసరింపజేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస మాస్టర్స్. ఆ హిమాలయ యోగులకు, ఆ హిమాలయాలకు వెళ్ళి ఆ చల్లని ప్రదేశము అక్కడ ఉన్న ఆ హిమాలయాల్లో మనం మనం వెళ్ళి అక్కడ కూడా ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఆ హిమాలయాల్లో ఉన్న ఆ ఔషధి మొక్కలకు అక్కడ ఉన్న అలాంటి ఎనర్జీ ఉచ్- ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. నిన్ను నీవు తెలుసుకోవడం తప్ప ఈ లోకంలో నువ్వు ఏది తెలుసుకున్నా ప్రయోజనం లేదు అని ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఆనందం, మన ఆనంద ద్వారాలు మనకి ఓపెన్ అవుతాయి మాస్టర్స్. అంతే. నిన్ను నీవెప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు నిత్యమైన ఆనందం నీ వెంటే ఉంటుంది మాస్టర్స్ అని ప్రతి ఒక్క మాస్టర్ కూడా తెలుసుకోవాలని మనం శాంతిని సెట్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస, కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. మన గతం ఒక వేస్ట్ పేపర్‌లా ఎలా ఉంటుందో అలాగే మనం జీవితంలో కూడా గతంని మనం ఎప్పుడు ముందుకు తీసుకొని బాధపడుకుంటూ అలాంటి దాన్ని మనం తీసుకోకూడదు మాస్టర్. గతాన్ని ఒక వేస్ట్ పేపర్ అని దాన్ని మనం మర్చిపోవాలి. ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్. దాన్ని మనం ఆస్వాదిస్తూ మనం దాంట్లో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఒక న్యూస్ పేపర్ మాదిరి ప్రస్తుతాన్ని మనం తెలుసుకోవాలి. భవిష్యత్ మన చేతిలో ఏమీ లేదు. భవిష్యత్ క్వశ్చన్ పేపర్. ఆ క్వశ్చన్ పేపర్ ఏది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. మన చేయిలో ఏమీ లేదు. ఏది ఎలా జరుగుతున్నా కూడా మనం ఆ భవిష్యత్తుని మనం తీసుకునే అవసరం లేదు. గతాన్ని మనం తీసుకునే అవసరం లేదు. గతం ఇక వేస్ట్ పేపర్. మనకు అవసరం లేదు. ప్రస్తుతం ఒక్కటే మన చేయిలో ఉంది కాబట్టి ఈ ప్రహరి ఎలా ఉన్నా దాన్ని మనం ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించి దాన్ని మనం మనకి ఎలా ఉపయోగించుకోవాలో మనం దాన్ని చూసి నేర్చుకుని ప్రతి ఒక్కరూ అలా తయారవ్వాలని మనం కంటిన్యూ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస.
శ్వాస మాస్టర్స్. ప్రతి ఒక్కరికి కూడా మనం కాంతిని తీసుకుంటున్నాం కదా మాస్టర్స్. అలాగే ఆ హిమాలయాల్లో అంతా ఒక 5 నిమిషాలు కూర్చొని మనం ధ్యానం చేసాము. అక్కడ ఉన్న ఎనర్జీని మొత్తం మనలో నింపుకున్నాం మాస్టర్స్. అలాగే ఆ శంబలకి వెళ్ళి ఆ శంబలలో కూడా 5 నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తూ ఆ ధ్యాన స్థితిలో మనం పూర్ణాత్మగా తయారై మనం శక్తి ఆత్మలుగా తయారవ్వాలని ధ్యానం చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలా ఆ కాంతి కిరణాలు ఆ విశ్వం నుండి మొత్తం అంతా మనలో ప్రవేశిస్తున్నాయి మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలాగే మనం ఈ సృష్టి అంతా కాంతిమయమైంది మాస్టర్స్. ఈ సృష్టిలో అంతా కాంతి తప్ప ఇంకా ఏమీ లేదు మాస్టర్. అంతా కాంతితో నిండి ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనం యుగాలుగా ఏది ఎలా తెలుసుకోవాలి, మన లైఫ్ ముందుకు వెళ్ళాలన్నప్పుడు యుగాలుగా అరిషడ్ వర్గాలని మనం శత్రువులుగా భావిస్తున్నాం కదా మాస్టర్. నిజానికి మానవులకు ఆ అది మానవుల్ని తయారు చేయడానికి, మాధవుడిగా మార్చుకోవడానికి, పరమాత్మ నుండి మనం మంచి స్థితికి తయారవ్వడానికి ఈ అరిషడ్ వర్గాలే మనకి మొదటి మెట్టుగా ఉంటాయి. అలాంటి అరిషడ్ వర్గాలను మనం జయించినప్పుడే కదా మనం మాధవుడిగా తయారవుతాము. అలా అరిషడ్ వర్గాలను కూడా మనం మంచి మనసుతో ఆహ్వానిస్తూ తననికి కూడా కృతజ్ఞతలు చెప్పుకొని ఆ చెడు నుంచి మనం మంచి నేర్చుకుంటున్నాం కదా అనేసి ప్రతి ఒక్కటి ఎరుకుతూ ఉండాలని, ఈ అరిషడ్ వర్గాలని మనం జయించి కామక్రోధాలన్నింటినీ వదిలేసి ముందుకు వెళ్తేనే మన జీవితంలో మనం ఎదుగుతాం మాస్టర్స్ అని ప్రతి ఒక్కరిలో కూడా ఎరుక ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. అప్పుడే మనం పరమాత్మ స్థితికి మనం చేరుకుంటాం మాస్టర్స్. అహం బ్రహ్మాస్మి అని మనం కూడా తెలుసుకుంటాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. కర్మ అనేది శిక్ష కాదు మాస్టర్. శిక్షణ అని మనం తెలుసుకుంటామో అప్పుడే మనం ఉన్నతాత్మలుగా ఎదుగుతాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్. క్షమించే తత్వం అలవడితేనే క్షమించడం అలవడాలి, క్షమించాలి, క్షమను అడగాలి. అలా రెండు ఏర్పడినప్పుడే మనం మంచిగా తయారవుతాం మాస్టర్స్. అప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా, జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అన్నప్పుడు మనం జ్ఞానం ఎప్పుడు సంపాదించుకుంటామో మన కర్మలు అలాగే దగ్ధమైపోతాయని. అలాగే ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని చేసిన తప్పుని తను ఒప్పుకుంటూ నెక్స్ట్ అలాంటి తప్పు చెయ్యనని ఎప్పుడు వాళ్ళలో వాళ్ళు మార్పు చెందుతారో అప్పుడే నిజమైన మానవుడిగా తయారయ్యి మాధవుడిలో మాదిరి అవుతారు ఈ మనుషులు. అలా అందరూ తెలుసుకోవాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ప్రతి ఒక్క మానవుడు కూడా తన వాస్తవానికి తనే సృష్టికర్త అని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడే నిజమైన పూర్ణాత్మగా మనం ఎదుగుతాం మాస్టర్స్. ఎవరిపైన ఎటువంటి బ్లైమింగు
వాళ్ళు కారణం కాబట్టి ఇలా ఉంది. వీళ్ళు కారణం ఇలా అని ఎవ్వరిపైన కంప్లెయింట్ లేకుండా మనం తెలుసుకుంటేనే నా వాస్తవానికి నేనే సృష్టికర్త అని ఎప్పుడు ప్రతి ఒక్క మానవుడిలో మార్పు వస్తుందో, అంతే ఇంకా దేనికి మనం చే ఉండదు కదా మాస్టర్స్. అలాంటి తెలుసుకోవాలని, వాళ్ళలో వాళ్ళ జ్ఞానం రావాలని, ఈ మాయను తొలగించుకుంటూ నిరంతరం ఎరుకతో జీవించాలని, ప్రతి ఒక్కరు కూడా అలా ఎదగాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస. మనం ఈ కాంతి ఈ కాంతితో మనం ఈ కర్మాలను మన మాస్టర్ గారు ఎప్పుడు ఈ పశ్చాత్తాపం ప్రతి ఒక్కరికి క్షమాపణలు చెప్తేనే ఈ కర్మ మనల్ని వదిలి వెళ్తుంది మాస్టర్స్. అలా ప్రతి ఒక్కరికి కూడా మనం తెలుసో తెలియకో చేసిన తప్పులని మనం మనస్ఫూర్తిగా అహంకారాన్ని వదిలి మనం క్షమాపణ అడిగితే మొత్తం ఆ కర్మ అంతటితో దగ్ధమైపోతుంది మాస్టర్స్. లేదంటే మళ్ళీ జన్మలు తీసుకుంటూ ఇలా రిపీట్ అయ్యి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అలా కాకూడదనుకుంటే మనం క్షమించడం, మనం క్షమ అడగడం, అది రెండిటిని మన జీవితంలో అలవర్చుకుంటే ఈ కర్మ మనల్ని వదిలి వెళ్తుంది మాస్టర్. లేదంటే ఈ కర్మ చక్రంలోనే మనం పడుతూ లేస్తూ రిపీట్ అవుతాం. అలా కాకుండా ఉండాలి అంటే మనం ఇలాంటి మంచి గుణాలను అలవర్చుకుంటూ ఏది మన పగ, ప్రతీకారం అలాంటివంతా వదిలేసి ఓకేలే అనే ఒక ప్రతిదాన్ని మనం ప్రతిదాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కటిని యాక్సెప్ట్ చేసుకునే గుణం ప్రతి ఒక్కరిలో అలవడాలని మనం కాన్ఫిడెన్స్ స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలా ఆ విశ్వం నుండి ఆ కాంతి కిరణాలు మనలో అంతా ప్రసరిస్తున్నాయి. ఎందుకు అది కాబట్టి మాస్టర్ మనం అంతా ఆనందంగా, సంతోషంగా, మనలో ఎటువంటి బాధ, భయం ఏమీ లేదు. ఎందుకంటే ఎలాంటి బాధ వచ్చినా కూడా మనం ప్రతిదీ పాజిటివ్‌నెస్ తీసుకున్నప్పుడు మనలో ఎక్కడ ఉంటుంది బాధ? ఏమీ ఉండదు. అన్నిటిని మనం వాళ్ళు శి మనకు కర్మ ఉంటేనే మనము ఆ శిక్ష నుంచి మనం శిక్షణగా తయారు చేసుకొని మన జీవితాన్ని ముందుకు నడిపించుకు వెళ్తూ ఉంటాం కదా మాస్టర్స్. అందుకోసం మనకి ఎవరిపైన ఎటువంటి కంప్లెయింట్స్ ఏమీ లేదు. ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించే తత్వం అలవడితే అంత ఆనందం, సంతోషం తప్ప ఇంకా ఏమీ లేదు మాస్టర్స్. ఈ విశ్వం అంతా ఆనందమే. విశ్వం అంతా కాంతిమయం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. శాంతి శ్వాస మాస్టర్స్. ఆ యోగులకు అందరికీ మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. అరిషడ్ వర్గాలను అరిషడ్ వర్గాలనే పట్టుకునేవాడే సంసారి. ఈ అరిషడ్ వర్గాలను విడిచి పారిపోయేవాడు సన్యాసి. ఈ అరిషడ్ వర్గాలను జయించేవాడు యోగి. మనం యోగులుగా తయారవ్వాలి. ఆ సంసారులు, సన్యాసులు మాదిరి కాకుండా మనం యోగులుగా ఈ ఈ అన్నిటిని జయించి ముందుకు వెళ్ళాలి మాస్టర్స్ అని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనం అలా ఈ లైఫ్‌లో ఏది జరిగినా కూడా అంతా మన మంచికే అనుకుంటే దాంట్లో ఉన్న ఆనందం ఎంత ఉంటుందో అలా ప్రతి ఒక్క మాస్టర్ కూడా అర్థం చేసుకుంటూ తన లైఫ్‌ని ఆనందంగా అనుభవించాలని కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలా మనం మొత్తమంతా కాంతిమయమైంది మాస్టర్స్. మనలో ఉన్న అన్ని శరీర అవయవాలతో కూడా ఈ విశ్వానికంతటికి ఆహ్, అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకున్నాం మాస్టర్స్. మనం కూడా ఎంతో ప్రేమతో ఆ వృక్షాలకి, ఆ చెట్లకి వెళ్ళి మనస్ఫూర్తిగా హగ్ చేసుకుంటూ ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని
అనుభవించాలని మనం శాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఇప్పుడు సునీత విలియమ్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆ అన్ని లోకాల్లో కూడా మనం మనం జీవించగలమని, ఎంతో ఆత్మవిశ్వాసంతో కూడా ఎలా ఉందో అలా అలాగే మనలో కూడా సత్సంకల్పాలు అలా అభివృద్ధి చెంది మనపై మనకు విశ్వాసం ఉండాలని, ప్రతి ఒక్కరూ వాళ్ళపై వాళ్ళ నమ్మకం ఉండాలని మనం శాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఎంతో ఈ ప్రకృతి, ఈ వాతావరణం ఎంత ఆనందాన్ని, ఎంత ఆహ్లాదాన్ని మనకి ప్రసరి ప్రసరిస్తుందో, ఇక్కడ వచ్చిన మంచి సువాసన భరితమైన ఈ సుగంధ ఈ వాసనలు మనం ఆస్వాదిస్తున్నాం మాస్టర్. ప్రతి ఒక్కరూ కూడా అలాంటి ఆనందాన్ని అనుభవించాలని మనం చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాసం మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనకు తృప్తి ఉంటేనే మనం ఎక్కడ మనకి వ్యామోహం లేకపోతే మనకు తృప్తి ఉంటుంది. ఈ వ్యామోహాన్ని వదిలేసి మనకు తృప్తి ఎప్పుడు అలవడితే మనమంతా ఆనందమే. తృప్తి ఉన్న దాంట్లో తృప్తి పడితే మనకి ఏది కావాలని ఆసక్తి ఉంటుంది. ఏమీ లేదు కదా, అదే మనకు తృప్తిగా ఉంటుంది మాస్టర్స్. అలా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తృప్తి అనేది రావాలని మనం శాంతిని చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. శ్వాస, శ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస మాస్టర్స్. మనది కూడా ఇప్పుడు షడ్రుచుల మధ్య సమ్మేళనంగా ఉండాలని, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటున్నా కూడా ఉండం కదా, అన్ని ఆటోమేటిక్‌గా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. అలాంటి దాన్ని అలా యాక్సెప్ట్ చేసినప్పుడే మనలో నిత్యమైన సంతోషాన్ని అనుభవించగలం మాస్టర్స్. బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి కాంతి శ్వాస మాస్టర్స్. మొత్తమంతా ఈ మన శరీరము, ఈ ఇక్కడ ఉన్న వాతావరణం, చెట్లు, వృక్షాలు మొత్తమంతా కాంతిమయమయ్యాయి మాస్టర్స్. అలాగే మనం ఈ కాంతి కిరణాలు ఈ విశ్వానికంతటికి మనం ప్రసరింపజేసాం కదా మాస్టర్స్. అలా మనలో మన మనసే మనకి మూల కారణం మాస్టర్స్. మన మనసుని మనం స్వర్గంగానే తయారు చేసుకోవచ్చు, నరకంగా అయినా తయారు చేసుకోవచ్చు. అలా అని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ, మనం మనసుకి మూల కారణమైన ఆ మనస్సుని మనం మన మనస్సుని నిర్ణయించాలంటే మనం ధ్యానం తప్పనిసరిగా చేయాలి మాస్టర్స్. మనం ఎప్పుడు ధ్యానం మనం చేస్తామో అప్పుడే ఈ మనసుని మనం కంట్రోల్‌లో పట్టుకునే అవకాశం మనకుంటుంది కదా మాస్టర్స్. అప్పుడు ఉంటేనే మనం ఎలా నరకంలో ఉన్నా కూడా మన మనసు దాన్ని స్వర్గం చేస్తుంది. స్వర్గంలో ఉన్నా కూడా నీ మనసు సరిగా లేనప్పుడు అది నరకంగా ఉంటుంది. అలా దాన్ని మనం ఎలా స్వర్గం, నరకం చేసుకోవాలన్నప్పుడు మనస్థితి గట్టిగా ఉండాలన్నప్పుడు మనం ధ్యానం తప్పనిసరిగా చేస్తేనే మనం అలాంటి స్థితిని చేరుకోగలం మాస్టర్స్. అందుకు మనం నిరంతరం కాదు, ఎప్పుడు ప్రతిరోజు ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేస్తేనే మనకు ఆత్మ జ్ఞానం పెరుగుతుంది మాస్టర్స్.
అలాంటి జ్ఞానం అందరిలోన అలవడాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్. శ్వాస మీదే ధ్యాస. ధ్యాస మనం పెట్టడం ద్వారా మనమంతటిని సాధించడానికి అవకాశం ఉంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఇలాగే ఆ కాంతి కిరణాలు మొత్తమంతా ఈ విశ్వమంతా నిండి ఉంది మాస్టర్స్. ఆ వాహనదారులకి, ఆ వాహనాలకి మొత్తమంతా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస మాస్టర్స్. అలా ఈ కాంతి మొత్తమంతా రామనామ మాదిరి ఈ కాంతి నామమంతా విస్తరించాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలా అన్ని జీవరాశులకి, నీటిలో నివసించే ప్రతి ఒక్క చిన్న ప్రాణి నుండి పెద్ద తిమింగలం వరకు అన్నింటికి మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఆ నీళ్లకు, నింగికి, నిప్పుకి, గాలికి, ఈ గాలి వ్యాపిస్తున్న ఎక్కడెక్కడ ప్రతి గాలి లేని చోటు లేదు కదా మాస్టర్. అలాగే కాంతి లేని చోటు లేకుండా అంతటిగా విస్తరించాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస మాస్టర్స్. అలా కొండలకు, ఆ రాళ్లకు, ఈ భూమాతకు, ఆ ఆకాశంలో ఉన్న పైలోక మాస్టర్లందరికీ ఎన్ని లోకాలు ఎన్ని ఉన్నాయి కదా మాస్టర్స్. అంతలోన అన్ని లోకాలలో కూడా ఈ కాంతి ప్రసరించాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. ఎక్కడా కూడా వదలకుండా ప్రతి ఒక్క ఆకాశం నుండి భూలోక పాతాళ లోకంలో ఉన్న అన్ని లోకాలకు కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. చీమ నుండి ఏనుగు వరకు ప్రతి ఒక్క జీవికి కూడా మనం కాంతిని స్ప్రెడ్ చేసే విధంగా తయారవ్వాలని మనం నిరంతర కూడా మన శ్వాసే కాంతి, కాంతి శ్వాసగా మనం తయారయ్యి మనం ఎప్పుడు కాంతిని స్ప్రెడ్ చేసుకుంటూ ఈ కాంతి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా కాంతిమయం అవ్వాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనం ఈ కాంతి చిమ్మ చీకటిని కూడా కాంతిమయము. ఒక దీపమే కదా మొత్తం అంతటికి ఎంత చిమ్మ చీకటినైనా కాంతిమయం చేసేది. అలా ఈ కాంతి అంతటికి కాంతి ఉంటేనే ఈ లోకం అంతా మనకు కనిపిస్తుంది. అలాగే ఈ కాంతి వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఆ చీకటి కోణాలన్నింటినీ చీల్చుకుంటూ ఈ కాంతి కిరణాలు ప్రసారం అవ్వాలని మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. మనం కర్మ అంటే మనం ఏది విత్తనం నాటితే అదే వృక్షం వచ్చినట్లుగా మన కర్మ మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి మన దగ్గరికి వస్తుంది. అలాగే మనం ఏం తింటామో అలాంటి తింటే మనకు వస్తుంది అనే కానీ మనం ఇది తిని అది కావాలంటే కాదు. మనం మామిడి చెట్టు పెట్టినప్పుడు మామిడి ఫలమే వస్తుంది కానీ మా మనకి వేరే ఫలం రాదు. వేప వృక్షం రాదు. వేప గింజ పెట్టి నాకు మామిడి పండు కావాలంటే కాదు కదా! అలాగే మనం కూడా ఎలాంటి మంచి కర్మ చేస్తే మనకు రిటర్న్ మంచి కర్మే వస్తుంది. చెడు కర్మ చేస్తే మనకు రిటర్న్ చెడు కర్మే వస్తుంది అని ప్రతి ఒక్కరూ ఎరుకతో ఉండాలని
మనం కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. నిన్ను నీవెప్పుడు ప్రేమించడం మొదలు పెడతావో అప్పుడే అంతా ఈ విశ్వమంతా నీకు అర్థమవుతుంది మాస్టర్. నీ లోపల నువ్వు వెళ్ళు, మొత్తం అంతటిని నువ్వు చూడగలవు. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. ఆ కాంతి కిరణాలు మొత్తమంతా విస్తరించి ఆ ఈ గాలి ఎంతగా ఆనందాన్ని ఇస్తుందో మనకి, అలా ఆ కాంతి కిరణాలు మనలో ప్రసరింపజేసినప్పుడు మనకు అంత ఆనందం. ఈ విశ్వానికి అంతటికీ మనం కాంతిని పంచినప్పుడు ఉన్న ఆనందం ప్రతి ఒక్కరు కూడా అలా కాంతిని పంచే విధంగా తయారవ్వాలని కాంతిని చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస మాస్టర్స్. మనకు తెలియని మనలోకి మనం వెళ్ళి అది తెలుసుకున్నప్పుడే మనకి అలా దాన్ని తెలుసుకోవాలంటే మనం శ్వాసని తీసుకుంటే చాలు. ఆ శ్వాసని మనం ఆనందంగా ఆస్వాదిస్తూ ఎంత ఈజీ పనిని మనం ఎందుకు ఇంత కష్టంగా తీసుకుంటున్నామో అర్థం కాదు. ప్రతి ఒక్కరూ చాలా కష్టపడుతుంటారు. అలా కాకుండా ఇంత సులభమైన మార్గాన్ని మనం ఖర్చు లేని పనిని మనం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ ఈ ధ్యానాన్ని అలవర్చుకోవాలని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ధ్యానం ఒక భాగమై ఒక భాగం అవ్వి నిరంతరం ఆ ధ్యాన స్థితిలోనే ధ్యానం చేసినా చేయకపోయినా అలాంటి స్థితిలో ప్రతి ఒక్కరు కూడా ఎరుకతో ఉండాలని మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలాగే ఆ కొత్త బట్టలు ఇప్పుడు అంతా పండగకి అందరూ బట్టలు తీసుకుంటారు కదా మాస్టర్. అందరికీ అక్కడ వ్యాపారస్తులకు అక్కడ ఉన్న వస్త్రాలకి అన్నింటికి మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. అక్కడ ఉన్న మొత్తం ఆఫీసులకి బట్టలు వస్తున్నాయి కదా, అక్కడ ఎక్కడికి వెళ్ళి వస్తున్నా తీసుకుంటున్న ఫ్యాక్టరీలకి మొత్తం అంతటికి మనం కాంతిని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్. అవి ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడంతా కాంతిమయం అవ్వాలని మనం నిరంతరం మనం కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్. అక్కడ కూర్చొని కూడా ఇంతటి జ్ఞానాన్ని అన్నిటినీ మనం తెలుసుకుంటూ అన్ని తెలుసుకుంటున్నాం కదా. అలాంటి మనం ఈ ఇంటర్నెట్ ప్రతి ఒక్క దాంట్లో కూడా మనం కృతజ్ఞతలతో ఇంకా మంచిగా ఉండాలని కాంతిని స్ప్రెడ్ చేసుకుందాం మాస్టర్స్. అలా మనమంతా ఉండి మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి, అమ్మ నాన్నకి, పిల్లలకి, భార్య భర్తలకి అందరికీ కాంతిని స్ప్రెడ్ చేస్తూ మన ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా మనం సహకరించే ప్రతి ఒక్క జీవిని కూడా మనం అందరికీ కాంతిని స్ప్రెడ్ చేసుకుంది మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్. కాంతి శ్వాస మాస్టర్స్. మొత్తం అంతా మాస్టర్ ఈ విశ్వం మనకు కళ్ళు ప్రతి ఒక్కటి కాంతితో తయారయ్యాయి మాస్టర్. అలాంటి కాంతిని మనం స్వీకరిస్తున్నప్పుడు మనం కాంతి, అందరూ కాంతి 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 అయిపోయింది మాస్టర్స్. అలాంటి దాన్ని మనం మన మన జీవితంలో ఒక భాగం కాంతి అవ్వాలని మనం ప్రతి ఒక్కరికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కాంతి శ్వాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. కాంతి శ్వాస మాస్టర్స్. అలా మొత్తం అంతా కాంతిమయమైంది మాస్టర్స్. మనకు ఇంతటి జ్ఞానాన్ని ప్రతిరోజు మనకి ఏమీ తెలియని మనల్ని
ఇంత మంచి మాస్టర్లుగా తీర్చిదిద్దుతున్న హాస్టల్ శ్రీకాంత్ మాస్టర్స్కి మనం కాంతిని స్ప్రెడ్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని మాస్టర్ మనల్ని మంచి మాస్టర్గా తయారు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కాంతిని స్ప్రెడ్ చేద్దాం, మన మాస్టర్ అందరికీ చేద్దామని మనం కాంతి స్ప్రెడ్ చేద్దాం మాస్టర్స్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, కాంతి శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, కాంతి శ్వాస. మాస్టర్, నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మాస్టర్కి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్, లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంతటి అవకాశం మీరందరూ వింటున్న మీ అందరికీ, ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఒక్క మాస్టర్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ కాన్ఫిడెన్స్ స్ప్రెడ్ చేస్తున్నాను మాస్టర్స్.